బిగ్ బాస్ షోకి పిలిచి నిజంగా ఎంత అవమానించారనంటే చాలామంది పాపం చాలా రోజులుగా వీడియోలు చేసి పెడుతూ ఉన్నారు. మేము బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నాం, మా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నేను పలానా ఊరు పలానా పని చేస్తాను. ఎవరి దగ్గర ఉన్న టాలెంట్ వాళ్ళు చూపించుకుంటూ, ఎవరి కష్టాలు వాళ్ళు చెప్పుకుంటూ, ఇలా అందరూ కూడా చెప్పుకుంటూ వీడియోలు చేశారు. అయితే బిగ్ బాస్ వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఆ సెలెక్ట్ చేసిన వాళ్ళు ఈ ఉప్పల బాలు అన్న అతను అందులో కూడా ఉన్నాడు. అగ్ని పరీక్ష వరకు కూడా దగ్గర దాకా వెళ్ళారు. నీ వీడియోల వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఉంటుంది, దేనికి ఉపయోగం అని చెప్పేసి ఇలా అనడం, వాళ్ళు బాధపడడం, బయటకు వచ్చి మళ్ళీ ఇగో అగ్ని పరీక్ష వరకు పిలిచి మమ్మల్ని నవదీప్ ఇలా అన్నాడని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతూ వీడియోలు పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళ వీడియోలు మంచివి కావు, వీళ్ళు చేసే యాక్టింగ్ బాగోలేదు అని అన్నప్పుడు వీళ్ళ వీడియోలు వల్గర్గా ఉంటాయని అన్ని ముందే తెలుసు కదా, తెలియకుండా పొరపాటుగా అయితే ఎవరిని పిలవరు కదా. మరి అక్కడి వరకు పిలిచి ఈ వీడియోల వల్ల ఎవరికి ఉపయోగం అని చెప్పేసి ఈ రకంగా అవమానించడం అది ఎంతవరకు కరెక్టు? మరి బిగ్ బాస్ వల్ల ఎవరికి ఉపయోగం, ఆ షోల వల్ల ఎవరికన్నా కలిసి వస్తుందా? ఎంతోమంది తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, ఈ బిగ్ బాస్ షో వల్ల మా పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, టీవీలకు అతుక్కుపోతున్నారు, ఈ షో వల్ల ఎవరికి ఉపయోగం, ముందు అసలు ఈ షోని బ్యాన్ చేసి పడేయండి, చాలా వల్గర్గా ఉందని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు కూడా చెప్పారు. అయినా షో తీసేశారా? ఆ షో వల్ల ఎవరికి ఉపయోగం లేకపోయినా ఎన్ని తిట్టినా సరే దాన్ని అలా నడిపిస్తూనే ఉన్నారు. పైగా ఇప్పుడు సెలెక్ట్ చేసే వాళ్ళ విషయంలో కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి. ఎవరు పొట్టకూటి కోసం వాళ్ళు ఏవో ఒకటి వీడియోలు చేసుకునో ఏదో చేసుకునో వాళ్ళ బతుకు తెరువు కోసం కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు పిలిచి అవమానపరచడం ఇది తప్పు కదా. బిగ్ బాస్ షో అందరికీ లైఫ్ ఇచ్చేస్తుంది, బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళు డబ్బు సంపాదిస్తారు, మంచి ఫేమస్ అయిపోతారని అనుకుంటున్నారు. కానీ ఇలా అవమానించే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు, నా శాపం తగులుతుంది, నా తిట్లు తగులుతాయి, నన్ను ఈ రకంగా అవమానిస్తావని పాపం వాళ్ళు ఆ రకంగా తిడుతున్నారు. తప్పు కదండి. మాట్లాడే పద్ధతి కూడా నేర్చుకోవాలి కదా. అక్కడ అంతమంది జడ్జెస్ని పెట్టుకుని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ మాట తీరు కూడా కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు సెలెక్ట్ కాలేదనుకోండి, చెప్పండి, సున్నితంగా చెప్పండి, దీ కారణం వల్ల నిన్ను పెట్టుకోవట్లేదని చెప్పండి. అంతేగాని నీ వీడియోల వల్ల ఎవరికి ఉపయోగం, నువ్వు జెండర్ కదా, ఇది కదా, అది కదా అని చెప్పేసి ఈ రకంగా అనడం అది చాలా తప్పు కదా. వాళ్ళని అవమానించినట్టే కదా. సంగతి చూస్తాను నేనేం వదిలిపెట్టను అని చెప్పేసి సోషల్ మీడియాలో అని ట్రోల్ చేస్తున్నారు. అంత నచ్చినప్పుడు ముందే అగ్ని పరీక్ష వరకు ఎందుకు పిలవాలని చెప్పేసి ఈ రకంగా అందరూ మాట్లాడుతున్నారు. అసలు బిగ్ బాస్ షోలోకి ఎవరినన్నా తీసుకోవాలని అంటే బాగా ఫేమస్ అయ్యి సోషల్ మీడియాలో ఎన్ని చెత్త పనులు చేసే వాళ్ళైనా సరే బాగా ట్రోల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళనే వీళ్ళు తీసుకుంటారు. ఎదుటి వ్యక్తిని అడిగారు కదా, నీ వీడియోల వల్ల జనాలకి ఏం మెసేజ్ ఇవ్వాలని, మరి మీ షో వల్ల జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారో అది కూడా మీ నోటితో చెప్తే జనాలు కూడా అందరూ వింటారు. కాబట్టి ఎవరిని కూడా అవమానపరచకండి. వాళ్ళకున్న టాలెంట్ని చూపించుకుంటూ ఏదో వీడియోలు పెట్టుకొని పాపం వాళ్ళ బతుకు తెరు వాళ్ళు చూసుకుంటారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, నేను కూడా ఆ షోకి వెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీకు ఎన్నో వేల వీడియోలు వచ్చి ఉంటాయి మీ మెయిల్ ఐడికి. అందరికీ వాట్సాప్ నెంబర్లు అవి ఇచ్చారు కదా, బిగ్ బాస్లోకి రావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోలు పంపించండి ఈ పలానా డేట్ కానీ, ఎన్నో వందల వీడియోలు వచ్చి ఉంటాయి. అందులో మీరు కొంతమందిని మాత్రమే తీసుకుంటారు. మరి ఆ కొంతమందిలో మిగిలిన వాళ్ళకి రాలేదని అంటే ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది. కానీ వాళ్ళని అవమానపరచకండి. వాళ్ళు సెలెక్ట్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ నా వీడియోల వల్ల ఇలా అన్నారు పలానా వ్యక్తి అని అంటే శ్రీముఖి ఉంది, నవదీపు, అలాగే ఇంకో అభిజిత్ అన్న అతను, వీళ్ళందరూ కూడా ఉన్నారు. మరి అంత ఫేమస్ అయిన వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం మరి అది ఎంతవరకు కరెక్టో, అది ఎంత సంస్కారమో ఒకసారి మీకు మీరే ఆలోచించుకోవాలి. ఈ బిగ్ బాస్ షో వల్ల ఎంత ఉపయోగం లేదో, ఇందులోకి వెళ్ళే జనాలు కూడా ఏంటో వాళ్ళు ఫేమస్ అవ్వాలని వస్తున్నారు, అంతేగాని వాళ్ళ దగ్గర టాలెంట్ లేదని కాదు. అక్కడ ఫేమస్ అయిన వాళ్ళని చూశారు కదా, మేము కూడా అలా అవ్వాలని ప్రతి ఒక్కరికి ఆశ అనేది ఉంటుంది. ఆ ఉద్దేశంతో వస్తున్నారు. ఎంతోమంది మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అలాంటి వాళ్ళని తీసుకోకుండా ఇలాంటి వాళ్ళందరినీ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో కూడా అర్థం కాదు. దగ్గర దాకా పిలిచి నీ వీడియోల వల్ల ఏం ఉపయోగం అని అవమానించడం కూడా అది చాలా పెద్ద తప్పు. ఈ రోజున వాళ్ళని అన్నారు, రేపు పొద్దున ఇంకొకరిని అంటారు. ఇష్టం లేకపోతే సున్నితంగా చెప్పేయాలి, కానీ ఇలా స్టేజ్ మీద అవమానపరచడం అందరి ముందర ఆ వీడియోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం ఇదైతే కరెక్ట్గా అనిపించింది. ఈ షో స్టార్టింగ్లో 1-2 సీజన్లు బాగున్నాయి అంతే, ఆ తర్వాత నుండి మొత్తం అంతా అందులో చెత్తే ఉంది. మరి ఈసారి వెలగ పెడతారో, మరి ఏం చేస్తారో, మరి ఇదంతా కాంట్రవర్సీ కోసం చేస్తున్నారా? ఇప్పుడు చూడండి, ఇంతమంది జనాలుండి మీ షో చూస్తున్నారు కాబట్టి మీకు ఇంత రేటింగ్ వస్తుంది. అలాంటిది సామాన్య మనుషుల్ని ఈ రకంగా అవమానించారనుకోండి, మీ షోకి పెద్ద దెబ్బ తగిలే పరిస్థితి, ఆ రేటింగ్లు కూడా పడిపోయే పరిస్థితి. కాబట్టి ఒక షో నడిపిస్తున్నామని అంటే మాట్లాడే తీరు, మాట్లాడే పద్ధతి, అక్కడ పెట్టిన జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆ శ్రీముఖిని ఇంకొక ఆయన పర్వాలేదు, కానీ ఈ నవదీప్ మాత్రం చాలా ఇదిగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అతను కొంచెం మాట తీరుని సరి చేసుకుంటే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు. చూద్దాం ముందు ముందు బిగ్ బాస్ మరి ఎలా ఉంటుందో, ఇంకా ఎన్ని కాంట్రవర్సీలు వస్తాయో చూద్దాం.